ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న 'రెడ్ వన్' మూవీ అఫీషియల్‌గా చూడడం అయితే జరిగింది. సో, నా విషయానికొచ్చేస్తే మూవీ అయితే పర్లేదు గైస్ బాగుంది. మీరు టైమ్ పాస్‌గా ఈజీగా అయితే చూసేయొచ్చు. సో, రివ్యూ కోసం వస్తే ఇంతే అనమాట. మూవీ చూడొచ్చా? వద్దా? అంటే డెఫినెట్‌గా అయితే చూడొచ్చు. సో, మీకొక మంచి టైమ్ పాస్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'రెడ్ వన్' మూవీ నేను ట్రైలర్ వచ్చినప్పటి నుంచి బాగా ఎక్సైటింగ్‌గా ఉన్నా అనమాట. అంటే చాలా డేస్ అయింది కదా! సో, ఎప్పుడో వచ్చింది ట్రైలరు. అప్పటి నుంచి ఓకే. 'క్రిస్ ఎవెన్' ఉన్నాడు. అండ్ అలాగే మన 'రాక్' ఉన్నాడు. సో, వీళ్ళిద్దరు కాంబోలో ఎలా ఉంటది? కామెడీ పైగా సో, చూద్దాం, చూద్దాం కామెడీ ఈ ఫ్యాంటసీ గదా! చూద్దాం, చూద్దాం అని బాగా అయితే వెయిట్ జేశా. సో, చూసేసా. అంటే మరీ అంత హై ఎక్స్‌పెక్టేషన్స్ అంతేం లేవు. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ నుంచి ఇది థియేట్రికల్ మూవీ గాదు. సో, దీన్ని ఫస్ట్ నుంచి ఓన్లీ ఓటీటీకి మాత్రమే అనుకున్నారు. ఇది డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనమాట. కాకపోతే ఏందంటే వాళ్ళు కొన్ని మేజర్ సిటీస్ అండ్ కొన్ని మేజర్ కంట్రీస్‌లో సో, కొన్ని చోట్ల థియేటర్స్‌కైతే రిలీజ్ అయితే చేశారనమాట. అది గూడా ఎక్కువగా ఏం రిలీజ్ అయితే చేయలేదు. సో, అందుకే మన దగ్గర డైరెక్ట్‌గా అయితే రిలీజ్ కాలేదు. మనకి డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. డైరెక్ట్ ఓటీటీ అనమాట మన దగ్గర. సో, ఇలా కొన్ని చోట్లయితే థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు. మరి కొన్ని చోట్ల ఇలా డైరెక్ట్‌గా మనకి ఓటీటీలోకైతే ఇచ్చేశారనమాట. ఇక ముందుగా దీని ప్లాట్ చూసుకుంటే మీకు ట్రైలర్‌లోనే తెలిసిపోద్ది మీరు గాని ట్రైలర్ చూసిందే. సో, 'రెడ్ వన్' అంటే మనకి శాంటా క్లాస్‌ని ఒక కిడ్నాప్ అయితే చేస్తారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు? దానికి క్రిస్ ఎవాన్స్‌కి అసలు సంబంధం ఏముంది? మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి క్రిస్ ఎవాన్స్ అండ్ రాక్ కలిసి శాంటాని ఎలా కనుక్కున్నారు? లాస్ట్‌కి ఏమైంది అనేది స్టోరీ అనమాట. మనకి స్టోరీ మొత్తం గూడా ఈ ఈ శాంటా అండ్ క్రిస్మస్ మైథాలజీ అనేది ఉంటదనమాట. మైథాలజీ అంటే మనకి తెలుసు ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క ఫెస్టివల్‌కి ఒక కారణం అయితే ఉంటది. ఒక కారణం అదే ఒక రీజన్. సో, ఆ రీజను అండ్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్సు సో, ప్రతి ఒక్క దానికి ఒక స్టోరీ ఉంటది గదా! సో, అలాగే ఇక్కడ గూడా క్రిస్మస్‌కి ఒక స్టోరీ ఉంటది. శాంటాకి అండ్ అలాగే కొన్ని మిథికల్ క్రియేచర్సు సో, నాకు కూడా తెలీదనమాట. అంటే మనకి క్రిస్మస్ గురించి పెద్దగా ఐడియా లేదు. జస్ట్ అంటే శాంటా క్లాస్ అది ఒక్కటి తెలుసు నాకు అంతే. అంతకు మించి లైక్ ఇలా శాంటాకి తమ్ముడు, ఇంకో విచ్చు. సో, ఇలా చాలా అంటే చాలా కొత్తవి తెలుసుకున్నా అనమాట. ఈ మైథాలజీ నాకు తెలీదనమాట. క్రిస్మస్‌కి గూడా మైథాలజీ ఉంటదని. సో, ఇలా మూవీ మొత్తానికి గూడా మనకి స్లో ప్లేస్‌లో అయితే రన్ అవుతుంది. స్టార్టింగ్ నుంచే మనకి ఎస్టాబ్లిషింగ్ పాయింట్ ఏవైతే ఈ శాంటా కిడ్నాపింగ్ గానివ్వచ్చు, సో, మన హీరోస్ ఇంట్రొడక్షన్ గానివ్వచ్చు, సో, అవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. స్లోగా మూవీలోకెళ్ళే కొద్దీ డెప్త్‌గా అయితే వెళ్తుంది. సో, ఇంట్రెస్టింగ్‌గా ఆ రివీల్ గాని, మరీ అంత తోపు లెవెల్ అంత ఫ్రిక్షను, అంత యాక్షన్ అంత లేదు. బట్ ఇట్ వాస్ ఓకే. మనం రెగ్యులర్‌గా చూసే ఈ 'రాక్ మామ' మన మూవీస్ అన్నీ ఎట్టా ఉంటాయి. ఏదో ఒక తోపు లెవెల్ అడ్వెంచర్‌లో ఉంటాయి గదా! సో, ఇది కూడా సిమిలర్‌గానే ఉంటది. బట్ ఏందంటే దీంట్లో మన 'క్రిస్ ఎవాన్స్' ఉన్నాడు కాబట్టి కామెడీ అనేది చాలా అంటే చాలా బాగా బ్లెండ్ చేశారు. సో, మనోడి క్యారెక్టర్ ఫుల్ అంటే ఫుల్ ఫన్‌గా ఉంటది. దానివల్ల ఏంటంటే మొత్తం సీరియస్ టోన్‌లో ఉంటదనుకుంటాం గానీ అంత లేదు. సీరియస్‌గా ఉంటది, కామెడీగా ఉంటది. సో, ఫైనల్‌లో ఒక బ్యాలెన్స్‌డ్ వేలో మీకెక్కడ కూడా బోర్ కొట్టకుండా ఓకే. పర్లేదు అని మొత్తానికి కూడా మూవీ అయితే తీసుకొనైతే వెళ్తదనమాట. నేనైతే తెలుగులోనే చూసా. సో, తెలుగు డబ్బింగ్ ఓకేనా అంటే యాహ్! పర్లేదు ఓకే. ఎందుకంటే నేను 'క్రిస్ ఎవాన్స్' మనకి 'కెప్టెన్ అమెరికా' వాయిస్ ఓవర్ ఇచ్చారు చూడు. సో, ఆయన ఇచ్చారేమో అనుకున్నా. కానీ తీరా చూస్తే అక్కడ కాదు. సో, ఇక్కడ వేరే అతననమాట. ఈయన కూడా బానే చెప్పాడు. అంటే ఈ కామెడీ టైమింగ్‌కు ఇదంతా కూడా సెట్ అయింది. దాంట్లో 'కెప్టెన్ అమెరికా' కింద ఆ బేస్ అదంతా ఒక లెవెల్‌లో గదా! దీంట్లో అలా గాదు. మొత్తం గూడా కామెడీగా అంతా సెట్ అయింది ఆ వాయిసు. సో, ఆయనకి అండ్ అలాగే 'రాక్‌కి' కొద్దిగా బేసు ఏదో విలన్ వాయిస్ లాగా అయితే ఉందనమాట. బట్ తెలుగు డబ్బింగ్ వాస్ ఓకే. పర్లేదు చూడొచ్చు తెలుగులో అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. దీంట్లో అడల్ట్ సీన్స్ అంటే అలాంటివి ఏంటివి ఉండవు. సో, జస్టు ఒక సింపుల్‌గా మనకి మినిమల్‌గానే ఉంటదనమాట. ఒక నార్మల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం విత్ శాంటా క్లాస్ అంటే ఖచ్చితంగా ఇది మీకు క్రిస్మస్‌కి చూసేలాంటి ఫిల్మ్ అనమాట. అంటే పిల్లలతోని కలిసి చూసేయొచ్చు. సో, ఇట్స్ ఏ గుడ్ వన్ నా దృష్టిలో నన్నడిగితే పర్లేదు మూవీ. చెప్పా గదా! వీఎఫ్ఎక్స్ అన్నీ గూడా ఓకే. మనకి ఏదో పాత్ బ్రేకింగ్ అంత లేదు. బట్ వాళ్ళు తీసుకున్న ఆ సిటీకి దానికంతా గూడా బానే సెట్ అయింది. అంతా గూడా యాప్ట్‌గానే అనిపిచ్చింది. సో, ఇది విషయం. నాకైతే మూవీ నచ్చింది. పర్లేదు ఓసారి చూసేయొచ్చు. సో, మీరు కూడా ట్రైలేసేయండి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది మూవీ 'రెడ్ వన్'. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అన్ని లాంగ్వేజ్‌లో గూడా స్ట్రీమ్ అయితుంది. నేను తెలుగులో జూసా.
మీరు ఏ లాంగ్వేజ్‌లో చూడాలనుకుంటే ఆ లాంగ్వేజ్‌లో చూసేయండి. దట్స్ ఇట్ భయ్యా. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దాంతో మన ఛానల్‌లో ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తా ఉంటది. బాయ్ బాయ్. యువర్ తెలుగు నర్డ్.